హాయిగా అలా స్టెప్ చేయకుండా చేయండి. ఓకేనా? అంత ఎనర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు చదువుకున్నారు, అంత టెన్షన్‌లో ఉంటారు. ఆగు, ఆగు. అంత టెన్షన్‌లో ఉంటారు. ఎందుకు మీకు ఇదంతా? కదా? అవునా కాదా? అగ్రీడ్ ఆర్ నాట్? వర్ధమాన్ కాలేజ్, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మల్గా హలో చెప్పలేదు మీకు. ఎలా ఉన్నారు? ఒకసారి మా నరేష్ గారికి హలో చెప్తారా? హలో అండి అందరికీ. బేసిక్గా నేను చాలా లాస్ట్ బెంచర్ని, ఎప్పుడు ఈవెంట్స్కి కూడా వచ్చేవాడిని కాదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాలేజ్ ఈవెంట్లో స్టేజ్ ఎక్కుతున్నాను. అంతా లాస్ట్లో ఉండి అరిచేవాడిని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. యా, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, కాలేజ్ డే నేను చాలా మిస్ చేశాను. ఎలా అంటే ఎక్కువ నేను కాలేజ్కి వెళ్ళేవాడిని కదా. ఆల్మోస్ట్ నాది 2 డజన్స్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. యా, సో నేను బీటెక్లో ఉన్నప్పుడు యాక్టింగ్లోకి వెళ్ళిపోయాను అనమాట బేసిక్గా. సో ఎక్కువ కాలేజ్ ఎంటర్టైన్ చేసేవాడిని కదా, మొత్తం యాక్టింగ్లోనే ఉన్నాను నేను. బట్ నేను ఎక్కువ సోషల్ మీడియాలో ఉన్నాను, అందుకే మీకు తెలియకపోవచ్చు. తెలుసో లేదో నేను తెలీదు. అయ్యో, నా మీరు ఫస్ట్ ఫిలిం తెలియకపోవడం ఏంటండి? ఇన్ని సినిమాలు, ఇన్ని వెబ్ సిరీస్ ఎక్కడ చూసినా ఓటీటీలో కనిపిస్తుంటే తెలియకపోవడం ఏంటి? బేసిక్గా నా ఫస్ట్ ఫిలిం వచ్చి మత్తు వదలరా. ఐ థింక్ యు లవ్ మై క్యారెక్టర్. మీ ఇద్దరు అభి క్యారెక్టర్. అండ్ యాక్చువల్లీ మత్తు వదలరా 2లో కూడా ఉన్నారు. ఎవరైతే కాన్సన్ట్రేషన్తో చూస్తే మీకు తెలుస్తుంది. చూసారా మత్తు వదలరా 2లో? సో నాకు ఎప్పుడు కాలేజ్ లైఫ్ నేను చాలా మిస్ అయిపోయాను. నాకు అప్పుడు బంక్ చేసినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఐ మిస్డ్ కాలేజ్ లైఫ్ ఎ లాట్. అంటే నా ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను. అంటే మనకు అనిపిస్తుంది, అబ్బా ఏం క్లాస్కి వెళ్దాం, థర్మోడైనమిక్స్ అనుకుంటా క్లాస్. నేను మెకానికల్ యాక్చువల్గా. సో అంటే కంప్లీట్ చేయలేదు సెకండ్ ఇయర్ దగ్గర. సో అదేంటంటే ఒక 3-4 ఇయర్స్ అయిన తర్వాత, నేను కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో నాకు తెలియకుండా నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను అనమాట. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ యాక్చువల్గా. నేను ఒక్కడే చెప్తాను, మనకు అనిపించవచ్చు ఈ టైంలో మనకి అక్కడికి వచ్చిన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ ఒక ఏజ్ పెరిగి మన పక్కన ఫ్రెండ్స్ ఉండరు. ఆ మూమెంట్ మనకి ఎలా ఉంటుందంటే కొంచెం బాధ అనిపించేది. కాలేజ్కి వెళ్ళుండాల్సింది కదా, ఆ మూమెంట్లో చాలా బాగుండేది కదా అనిపించేది. బట్ ఇప్పుడు నాలాగే ఎవరో వచ్చి ఉండరు. నరేష్ గారు, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాము. సో మీరు ఏదైతే మిస్ అయ్యారో ఇట్లా మూవీ ప్రమోషన్స్లో, ఖచ్చితంగా కాలేజ్కి వచ్చి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఆ మిస్ అయిందంతా కూడా మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేసేస్తున్నారు. మీరు ఎక్కడ మిస్ కాలేదు. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా ఎవరికి రాదు. సో కసిరెడ్డి గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి మీ ముగ్గురు కలిసి ఒక్కసారి హుక్ స్టెప్ చేస్తే వాళ్ళు కూడా చేస్తారు ఒక్కసారి. సో ఆ ఒక్క దానికోసం ఆ ఒక్క స్టెప్ మీ ముగ్గురు కలిసి స్టూడెంట్స్తో చేస్తే విల్ స్టార్ట్ దట్. సార్ మీరు మళ్ళీ యాక్చువల్లీ వాళ్ళు వచ్చింది మా గురించి కాదు, మరి యాంకర్ వస్తుంది అందంగా ఉంటుంది చూద్దామని వచ్చారు వాళ్ళు. చూసారా, యాంకర్ డాన్స్ వేస్తే చూద్దామని వచ్చారంట వాళ్ళు. అయ్యో, ఆర్టిస్టులు ఏముంది ఎప్పుడు వేస్తూనే ఉంటారు, మేము యాంకర్ కోసం వచ్చామంటున్నారు. యాంకర్ కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ చేతులు ఎట్టుంది? సార్ సార్ చూసారా, తెలియకుండా నేను కూడా చేయొద్దా? అయ్యో, నేను మీ గురించి వచ్చా. సార్ నేను కూడా మీ పక్కన చేస్తాను, నాకు కూడా నేర్పిస్తే. రండి రండి. సారీ, నా పక్కన నేను చేశారంటే నేను మీరే ట్రెండ్ అయిపోతారని చెప్తున్నాను రా. ఏమీ లేదు. థ్యాంక్ యూ. సరే, రెడీ, మ్యూజిక్ 3, 2